నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ కు, ముఖ్యంగా దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు మరొకసారి ఘోర అవమానం ఎదురైంది. టర్కమెనిస్తాన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ పీస్ అండ్ ట్రస్ట్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల షరీఫ్ అసహనం వ్యక్తం చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా పుతిన్ రాకపోవడంతో షరీఫ్ ఏకంగా మీటింగ్ హాల్ డోర్ నెట్టేసి వెళ్లారు. ఇప్పటికే షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అవమానం ఎదుర్కొన్న షహబాజ్ కు పుతిన్ ఇలా పదే పదే షాక్ ఇవ్వడం దేనికి సంకేతం? రష్యా భారత్ బంధం ముందు పాకిస్తాన్ దౌత్య ప్రతిష్ట బసకబారుతోందా? పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కు టర్కమెనిస్తాన్ లో జరిగిన శాంతి విశ్వాసాలపై అంతర్జాతీయ సదస్సులో అనుకోని అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జరగాల్సిన భేటీ కోసం షరీఫ్ సుమారు 40 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. పుతిన్ ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తో క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో ఉన్నారు. అంతసేపు వేచి చూసినా పుతిన్ రాకపోవడంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ మీటింగ్ హాల్ డోర్లను బలవంతంగా నెట్టేసి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయన ఆపేందుకు ప్రయత్నించినా షరీఫ్ వారిని పట్టించుకోలేదు. ఈ దృశ్యాలు ఆయన ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టం చేస్తున్నాయి. సుమారు 10 నిమిషాల తర్వాత షరీఫ్ బయటకు రాగా ఆ తర్వాతే పుతిన్ షరీఫ్ల మధ్య సమావేశం జరిగింది. అయితే పుతిన్ చేతిలో షహబాజ్ అవమానం ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలో జరిగిన షాంఘై సహకార సదస్సులో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ షహబాజ్ షరీఫ్ ముందు నుంచే వెళ్లిపోయారు. పాక్ ప్రధాని కరచాలనం చేసేందుకు ప్రయత్నించినా కూడా పుతిన్ కనీసం పట్టించుకోకపోవడం అప్పట్లో కెమెరాలో చిక్కి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ఇటీవలే పుతిన్ 2 రోజుల భారత పర్యటనకు రాగా ప్రధాని మోదీ స్వయంగా ప్రోటోకాల్ను పక్కన పెట్టి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇద్దరూ ఒకే వాహనంలో ప్రధాని నివాసానికి వెళ్లడం రష్యా భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక స్నేహానికి నిదర్శనంగా అంతర్జాతీయంగా విశ్లేషించబడింది. సెంట్రల్ ఆసియాలో కీలకమైన ఈ సదస్సులో షహబాజ్ కు ఎదురైన ఈ అవమానకర పరిస్థితులు అంతర్జాతీయ దౌత్య రంగంలో పాకిస్తాన్ ప్రతిష్టపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.